ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థులను మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్థానాలే కాకుండా లోక్సభ స్థానాల్లో కూడా సిట్టింగ్ అభ్యర్థులను వేరే స్థానాలకు వైసీపీ అధిష్టానం మార్పులు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 4 జాబితాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ తాజాగా 5వ లిస్టును విడుదల చేసింది. ఇందులో మొత్తం 4 లోక్సభ స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వచ్చే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన 5th లిస్టును మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి విడుదల చేశారు. 4 ఎంపీ స్థానాలైన కాకినాడ, మచిలీపట్నం, నరసరావుపేట, తిరుపతిలో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం మార్పు చేస్తూ కొత్త లిస్టును విడుదల చేసింది. కాకినాడ ఎంపీ స్థానంలో చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తారని పేర్కొంది. ఇక మచిలీపట్నం ఎంపీ సీటును సింహాద్రి రమేష్ బాబుకు కేటాయించింది. ఇక మరోవైపు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేశారు. చివరగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి అవకాశం కల్పించారు. అలాగే 4 ఎంపీ స్థానాలే కాకుండా మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను మార్చుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అరకు, సత్యవేడు, అవనిగడ్డ స్థానాలున్నాయి. అరకు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొడ్డేటి మాధవిని మార్చుతూ ఆ సీటును రేగ మత్స్యలింగంకు కేటాయించారు. ఇక సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో నూకతోటి రాజేష్ వైసీపీ తరపున బరిలోకి దిగుతారని పేర్కొన్నారు. మరోవైపు చూస్తే అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుకు అవకాశం కల్పించినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగానే అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.